అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దీపిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ రవాణా జరుగుతుందన్న రాబడిన సమాచారం మేరకు చీడికాడ మండలంలో పోలీసులకు ఇచ్చి వచ్చిన సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చీడికాడ ఎస్ఐ నారాయణరావు మరియు సిబ్బంది నిందితులపై దాడి చేసి 7,50,000 రూపాయల విలువ గల 150 కేజీల గంజాయిని, ఒక ద్విచక్ర వాహనం, ఒక ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరియు రావికాతం గ్రామంలో తరలిస్తున్న అక్రమ గంజాయిని ఎస్ఐ ధనుంజయ నాయుడు మరియు సిబ్బంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని 4,80,000 రూపాయల విలువ గల 96 గంజాయి మరియు 500 రూపాయలు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చేసిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అగేన్స్ట్ గాంజా పార్టీగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయ్యి చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజెస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంఠం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీడికాడ కేసులో అక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఇంకా ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంఠంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి, అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం. ఏర్పాటు చేస్తే అన్నీ పెట్టడం జరుగుతుంది. అలాంటి కూడా ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్లో లేదు, అందుకే అన్ని పోలీస్ స్టేషన్స్లోనే పెడతాం. ఇప్పుడు బాగా పడుతున్నారు, పట్టుకుంటున్నారు, కేసులేమో కోర్టులో పెడుతున్నారు. కొన్ని కేసులు ఏమవుతున్నాయంటే మీడియాస్ ఉంటారు, విఆర్ వస్తుంది, నాకు అవి వస్తుంది. వాళ్ళు సరైన సాక్ష్యం చెప్పకపోవడం వల్ల, అంటే మా గుర్తు లేదని చెప్పకపోవడం వల్ల అలా కేసు పోతుంది. ఏదైనా శిక్ష పడితేనే కదా అది కంప్లీట్ అయ్యింది. కరెక్ట్, మనకి శిక్ష మనం శిక్ష పడటానికి దాంట్లో తీసుకుంటున్నాం చర్యలు. ఇన్ఫాక్ట్ పడుతుంది కూడా, దాన్ని మీరు చెప్పింది కూడా వాస్తవమే. 100% కేసెస్లో అయితే శిక్ష పడట్లేదు. దాంట్లో మీడియేటర్స్ చెప్పలేదంటే వాళ్ళు ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే విఆర్ఓలు అయినా లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐఓస్ అయినా వాళ్ళ మీద ఇమీడియట్గా వీ కెన్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అండ్ రైట్ ఫర్ ఇట్. అట్లా కాకుండా వాళ్ళు ప్రైవేట్ మీడియేటర్స్ అయితే మనం చేయలేము. సో అది నేను చూస్తాను. కానీ దానికంటే ఎక్కువ కూడా మనకి ఈ కేసెస్ ఎక్విటల్ అవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక చాలా ప్రొసీజరల్గా చేయాల్సింది. ఎవ్రీ స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ అక్యూజ్ని పట్టుకున్నాక ఏం చేయాలి, శాంపుల్ ఎట్లా పంపించాలి, ఆ శాంపుల్ ఎనాలిసిస్ ఎట్లా చేయాలి, దాని వెయింగ్ ఎట్లా చేయాలి అనేది ఎవ్రీ స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఏ ప్రొసీజర్ అయినా కొంచెం ఫాలో అవ్వకపోతే దాన్ని డిఫెన్స్ వాళ్ళు చూపించే అవకాశం ఉంది. సో దీంట్లో ప్రొసీజర్ ఫాలో అవుతాం చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఎస్ఓపి ఉంది మన దగ్గర. సో ఒకసారి అందరూ మళ్ళీ రిఫ్రెష్ చేసి విల్ ఎన్ష్యూర్ దట్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్స్. కానీ మీరైతే మీడియేటర్స్ చెప్పారో, ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే వీ విల్ డెఫినెట్లీ రైట్ ఫర్ యాక్షన్. అది నాకు కేసు వెరిఫై చేస్తాను. అది మనం వర్కౌట్ చేస్తున్నాము. 100 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో టోటల్ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇది యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటికీ మన దగ్గర 700 పైన 708 వరకు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు అరెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు ఒక 630 మంది వరకు వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్. సో ఇంకా కూడా వీళ్ళని కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తాము. దీంట్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్డ్ ఉన్నారు. మన స్టేట్ ఒరిస్సా,
వెస్ట్ బెంగాల్ ఇంకా తెలంగాణకి ఎక్కువ మంది ఎక్యూజ్డ్ ఉన్నారు. బట్ అదర్వైజ్ అన్ని స్టేట్స్కి సంబంధించిన ఎక్యూజ్డ్ కూడా మన దగ్గర లిస్ట్ ఉంది. కొంతమంది పూర్తి వివరాలు లేకపోవడం వల్ల డిలే అవుతుంది. అంటే వాళ్ళ జస్ట్ పేరు ఊరి పేరు ఉంది కానీ మిగతా వివరాలు మన దగ్గర లేవు. దానివల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ అది కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. అది ఇప్పుడు చెప్పున్నాను మనకి ఎప్పుడు లాస్ట్ 2 monthsలో 5 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. ఇంకా నేను జాయిన్ అయినాక కూడా ఒక కేసు ఇంకా లాస్ట్ 3 వారాల్లో కూడా 2 కేసెస్లో వచ్చింది. 100% అయితే అవ్వట్లేదు కానీ కొంచెం కన్విక్షన్ రేట్ పెరిగింది. ఈ పాన్పరా గుట్కా అవి కూడా అంటే ఏమంటే ఫుడ్ ఐటమ్ గొడౌన్స్ కూడా పర్మిషన్స్ లేవు ఇక్కడ ఫైల్ కానీ. పాన్పరా గుట్కా అనేది అది ఒక గ్రే ఏరియా అండి. దాంట్లో మీకు తెలిసిందే ఇది క్లియర్ కట్గా లేదు. అది మనం కేసు పెడుతుంటే హైకోర్టు నుంచి కూడా అది తప్పు అని చెప్పడం జరుగుతుంది. అసలు మన పక్క స్టేట్స్లో క్లియర్ కట్ పాలసీ ఉంది అది ఎలా ఉందని. మన స్టేట్లో అది కొంచెం గ్రే ఏరియా కాబట్టి దాని మీద కెనాట్ ఏజ్ గ్రూప్ అని కానీ ఎవరికి అమ్మాలని కానీ ఎవరు అమ్మాలని కానీ లైసెన్స్ అని కానీ గొడౌన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ మెయింటైన్ చేయాలి దాంట్లో ఒకటి మనం మిగతాదంతా కష్టం అండి. దాంట్లో చేస్తాం. బట్ ఒకటి మనం చేయగలిగింది ఏంటంటే దాంట్లో టొబాకో ఉంటుందని అయితే ఎస్టాబ్లిష్డ్ కదా. సో టొబాకో ఉండే వల్ల వాళ్ళు ఆ సెక్యూరిటీ వార్నింగ్ అంటే ఇది హజార్డస్ టు హెల్త్ అని ఆ ఫోటో అది ఎంత సైజ్ వేయాలనేది గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అవ్వట్లేదని మనం కేసులు కట్టగలం. కానీ దానికంటే దీంట్లో చేస్తాం కొంచెం. అంటే టొబాకో ఉంది కనుక నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి గొడౌన్స్ మెయింటైన్ చేయడం ఆ టొబాకో ప్రోడక్ట్ దాని మీద చేయవచ్చు మేడం. సో దాని మీద చేస్తాం. అదర్వైజ్ కొంచెం గ్రే ఏరియా ట్రై టు వర్క్.